Hello students, welcome to our channel. Today we are going to discuss about one of the important long answer question for first year physics students from work, energy and power chapter. So ఈ question 8 marks long answer question, very important question. So question చూద్దాం. State and prove law of conservation of energy in case of freely falling body. So what is the law of conservation of energy? First we will see the definition of conservation of energy. Energy can neither be created nor destroyed, but it can transform from one form to another form. This is the definition of law of conservation of energy. For example, if we take electrical energy, due from the current, fan is rotating. Here electrical energy is converting into mechanical energy. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ కరెంట్తో ఫ్యాన్ అనేది రొటేట్ అవుతుంది. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అంతేగాని ఎనర్జీ డెస్ట్రాయ్ అనేది, ఎనర్జీ క్రియేషన్ అనేది జరగట్లేదు. ఫ్రమ్ ద సన్లైట్ నుంచి, ఫ్రమ్ సన్లైట్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ప్రొడ్యూసింగ్. సో సోలార్ లైట్ నుంచి మనకు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది కదా. అక్కడ లైట్ అనేది ఎలక్ట్రిసిటీగా ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఎనర్జీ లాస్, డెస్ట్రాయ్ కానీ క్రియేషన్ కానీ ఏం లేదు. ఎనర్జీ అనేది కన్జర్వేటివ్, అందుకే ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇక్కడ టోటల్ మెకానికల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ కాన్స్టాంట్ ఇఫ్ ఇంటర్నల్ ఫోర్సెస్ ఆర్ డూయింగ్ వర్క్. లైక్ దిస్ ఆల్సో వీ కెన్ టేక్ ద డెఫినేషన్ని రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి, ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. దట్ ఈస్ నెక్స్ట్ వన్, ద టోటల్ మెకానికల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ కన్జర్వ్డ్ ఆర్ కాన్స్టాంట్ ఇఫ్ ఫోర్సెస్ డూయింగ్ వర్క్ ఆన్ ఇట్ ఆర్ కన్జర్వేటివ్. సో డెఫినేషన్ చూద్దాం ఎలా రాశాము ఒకసారి. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ బట్ it can be transformed from one form to another form. Total energy of universe remains constant. Or ఈ డెఫినేషన్ అయినా రాయొచ్చు, ఈ డెఫినేషన్ అయినా రాయొచ్చు. ఇది వెరీ షార్ట్గా ఉన్నది, చూడండి ఒకసారి. ద టోటల్ మెకానికల్ ఎనర్జీ ఆఫ్ ఏ సిస్టమ్ ఈజ్ కన్జర్వ్డ్ ఇఫ్ ద ఫోర్సెస్ డూయింగ్ వర్క్ ఆన్ ఇట్ ఆర్ కన్జర్వేటివ్. ఓకే, సిస్టమ్ పైన పనిచేసే ఫోర్స్ అనేవి కన్జర్వేటివ్ అవుతే టోటల్ మెకానికల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ కన్జర్వేటివ్. ఓకేనా. సో దీన్ని దేనికి మనం టెస్ట్ చేయాలంటే ఫర్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి మనం టెస్ట్ చేయాలి. సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి ఇక్కడ కన్సిడర్ వన్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. అంటే ఫ్రీగా ఒక వస్తువు అనేది కిందికి వస్తుంది. అప్పుడు దానికి టోటల్ మెకానికల్ ఎనర్జీ అనేది ఎలా ఉంటుంది అని చూడాలి. ఏంటి, ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఓకేనా. స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఎలా ఉంటుంది అనేది చూడాలి. సో ఏం చేయాలి అప్పుడు, జస్ట్ కన్సిడర్ వన్ స్పియర్ ఆర్ వన్ బాబ్ ఫ్రీలీ ఫాలింగ్ ఫ్రమ్ సర్టెన్ హైట్. See this. Right, one body is freely falling from certain height h ఎత్తులో నుంచి ఒక వస్తువు ఫ్రీగా పడుతుంది అని falling from certain height h. Height should be taken from the ground to point A. H is the height. If object is here at a point B, when object is at point B, the height from ground to point B is h. మనకు గ్రౌండ్ నుంచి పాయింట్ ఏ దగ్గర ఆబ్జెక్ట్ స్పియర్ లేదా బాల్ ఉన్నప్పుడు హైట్ ఎంత, హెచ్. గ్రౌండ్ నుంచి బి దగ్గర ఉన్నప్పుడు హైట్ ఎంత, స్మాల్ హెచ్. ఈ క్యాపిటల్ హెచ్ తెలుసు, స్మాల్ హెచ్ తెలుసు. ఇది తెలియదు కదా. ఏ బి అంటే క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్.
ఈ టోటల్ హైట్లో నుంచి ఈ హైట్ని మైనస్ చేస్తే మనకి ఈ హైట్ వస్తుంది. అందుకే క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్ ఈస్ హెచ్ మైనస్ హెచ్, దట్ ఈస్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు బి. ఓకేనా? వెన్ వన్ sphere or one ball having m mass that is freely falling from certain height h, we have to find out the total mechanical energy of the object at A. Next, total mechanical energy of the object at B, total mechanical energy of the object at C. 3 points దగ్గర total mechanical energy ని మనం find out చేయాలి. సో చూద్దాం ఇప్పుడు. సో వీఆర్ సెయింగ్ టోటల్ మెకానికల్ ఎనర్జీ. టోటల్ మెకానికల్ ఎనర్జీ అంటున్నాం. ఏంటి టోటల్ మెకానికల్ ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ, సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడ రాస్తాను టోటల్ మెకానికల్ ఎనర్జీ ఆర్ టోటల్ మెకానికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ కేఈ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పిఈ పొటెన్షియల్ ఎనర్జీ. ఈ టోటల్ మెకానికల్ ఎనర్జీని ఈ అని రాస్తాను నేను. టోటల్ మెకానికల్ ఎనర్జీ ఈ. ఓకే, టోటల్ మెకానికల్ ఎనర్జీ ఈ ఈక్వల్ టోటల్ మెకానికల్ ఎనర్జీ ఈ ఈక్వల్ కైనెటిక్ ఎనర్జీని కేతో రిప్రజెంట్ చేయొచ్చు, పొటెన్షియల్ ఎనర్జీని యూతో రిప్రజెంట్ చేయొచ్చు. ఇది ఈ ఈజ్ ఈక్వల్ K ప్లస్ U ఈజ్ ద టోటల్ మెకానికల్ ఎనర్జీ. అలాగే E ఈక్వల్ 1/2 mv² కైనెటిక్ ఎనర్జీ, mgh ఈజ్ ద పొటెన్షియల్ ఎనర్జీ. నౌ టోటల్ మెకానికల్ ఎనర్జీ ఎట్ పాయింట్ A. టోటల్ మెకానికల్ ఎనర్జీ ఎట్ పాయింట్ A. Total mechanical energy at point A. Here I will write at point A. Point A దగ్గర టోటల్ మెకానికల్ ఎనర్జీ ఏంటి? టోటల్ మెకానికల్ ఎనర్జీ రావాలి అంటే ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి. రెండింటిని యాడ్ చేస్తే మనకు టోటల్ మెకానికల్ ఎనర్జీ వస్తుంది. ఇక్కడ వాల్యూస్ ఏంటి? ఏ దగ్గర ఇనిషియల్ వెలాసిటీ u is equal to g. Initial velocity, when object is at rest position, initial velocity is u is equal to 0. Acceleration, nothing but acceleration due to gravity, a is equal gr plus g. Height, we have to remember this when we are taking height, that is from ground to the object. గ్రౌండ్ నుంచి ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందో అక్కడికి అది హైట్ అవుతుంది. ఈ గ్రౌండ్ నుంచి ఏ వరకు హైట్ ఏంటి? క్యాపిటల్ హెచ్. హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? క్యాపిటల్ హెచ్. ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ, హైట్. ఓకే, దీనికి ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ 1/2 mv². ఆబ్జెక్ట్ రెస్ట్ పొజిషన్లో ఉంది. ఫైనల్ వెలాసిటీ అయినా ఇనిషియల్ వెలాసిటీ అయినా జీరోనే, లేకపోతే దీన్ని 1/2 mu² అని తీసుకుందాం. 1/2 mu ఇనిషియల్ వెలాసిటీ 0 కదా, 0². సో కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ 0. పొటెన్షియల్ ఎనర్జీ u ఈజ్ ఈక్వల్ mgh ఫార్ములా. బట్ హైట్ ఈజ్ వాట్? క్యాపిటల్ హెచ్. సో mgh. పొటెన్షియల్ ఎనర్జీ mgh. ఇప్పుడు ఏం కావాలి? టోటల్ ఎనర్జీ కావాలి మనకు. టోటల్ ఎనర్జీ ఫార్ములా E ఈక్వల్ k ప్లస్ u. k ఈజ్ 0, కైనెటిక్ ఎనర్జీ 0, పొటెన్షియల్ ఎనర్జీ mgh, క్యాపిటల్ హెచ్. సో టోటల్ ఎనర్జీ E ఈక్వల్ mgh.
total mechanical energy of the system at point A is mgh. Now total mechanical energy of the point total mechanical energy of the system at point B దగ్గర మొత్తం మెకానికల్ ఎనర్జీ ఏంటి? సో u ఈక్వల్ 0 ఇనిషియల్ వెలాసిటీ, b దగ్గర ఫైనల్ వెలాసిటీ ఏముంటుంది? vb అని రాస్తాం. ఇనిషియల్ వెలాసిటీ యూనే, కాకపోతే ub అని రాసుకుందాం మనం b దగ్గర కాబట్టి ub ఈక్వల్ 0. ఫైనల్ వెలాసిటీ vb. ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఆల్రెడీ ట్రావెల్లో ఉంది కాబట్టి ఫైనల్ వెలాసిటీ ఉంటుంది. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ ట్రావెల్ ఎట్ పాయింట్ b, సో vb is the final velocity. Acceleration a equal g, height h equal, where is the height? At point b. height అనగానే గ్రౌండ్ నుంచి చూడాలి. ఫ్రమ్ గ్రౌండ్ టు పాయింట్ b height is h, స్మాల్ h. గ్రౌండ్ నుంచి పాయింట్ b వరకు height స్మాల్ h. ఇంకా డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ మనం s అని రాస్తాం. డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ ఎక్కడ ఉంది? ఎట్ పాయింట్ b, అంటే ఎంత దూరం ట్రావెల్ అయింది? a నుంచి b వరకు ట్రావెల్ అయ్యింది. ఎట్ పాయింట్ b, వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్? ఫ్రమ్ a టు b ఇట్ ట్రావెల్డ్. సో డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ h మైనస్ h, క్యాపిటల్ H మైనస్ స్మాల్ h. ఇంకేమైనా వేరియబుల్స్ ఉంటే తీసుకుందాం. ఓకే, ఎట్ పాయింట్ ఏ. సో మనకు సేమ్ E ఈక్వల్ k ప్లస్ యూ ఫైండ్ అవుట్ చేయాలి. కైనెటిక్ ఎనర్జీ రాస్తాను నేను, ఇక్కడ రాద్దాం. k ఈక్వల్ 1/2 m, ఇక్కడ vb స్క్వేర్, velocity at b point is vb square. So vb square minus final velocity minus initial velocity, v square minus u square equal 2as, vb minus ub. when యాక్సిలరేషన్, డిస్ప్లేస్మెంట్, ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ ఇవన్నీ ఉన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఎందుకంటే వీబీ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. ఇక్కడ వీబీ ఉంటుంది, వీబీ ఇలాగే ఉంటుంది, మైనస్ ఇనిషియల్ వెలాసిటీ 0 ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ అంటే యాక్సిలరేషన్ రాశానా, ఏ ఈక్వల్ 0. ఎస్ ఈజ్ హెచ్ మైనస్ హెచ్ అంటే వీబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2g ఇంటూ h మైనస్ h. వీబీ స్క్వేర్ని వీబీ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. k ఈక్వల్ 1/2m, వీబీ అంటే ఈ వాల్యూ, ఇంటూ 2g h మైనస్ h. వీబీ స్క్వేర్ అంటే 2g ఇంటూ h మైనస్ h. దిస్ వాల్యూ వీఆర్ సబ్స్టిట్యూటింగ్ ఎట్ వీబీ. సో దిస్ 2 అండ్ క్యాన్సిల్. k ఈక్వల్ mg ఇంటూ capital H minus small h. K equal mgh minus mgh. mg capital H minus mg small h. So at point A we got kinetic energy. Point B దగ్గర kinetic energy వచ్చింది. పొటెన్షియల్ ఎనర్జీ చూద్దాం. పొటెన్షియల్ U ఈక్వల్ mgh, పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా. హైట్ ఏముంది ఎట్ పాయింట్ B? గ్రౌండ్ నుంచి B వరకు హైట్ స్మాల్ h ఉంది. సో ఇదే అవుతుంది, U ఈక్వల్ mgh అవుతుంది. సో ఈ రెండు వాల్యూలని మనం K ఈక్వల్ టోటల్ ఎనర్జీ, టోటల్ మెకానికల్ ఎనర్జీ E ఈక్వల్ K ప్లస్ యూలో సబ్స్టిట్యూట్ చేయాలి. K వాల్యూ, K ఎంత వచ్చింది మనకు? ఇది mg క్యాపిటల్ H మైనస్ mg స్మాల్ h ప్లస్ u అంటే mgh, mg స్మాల్ h. చూడండి, మైనస్ mg స్మాల్ h ప్లస్ mg స్మాల్ h. సో ఈ రెండు క్యాన్సిల్.
So at point B we got total mechanical energy is mg capital H. This is point 2. Point 2 దగ్గర కూడా mgh వచ్చింది, point 1 దగ్గర ఆల్రెడీ mgh వచ్చింది. At point C, what is the total mechanical energy? At point C, at point C దగ్గర initial velocity uc initial velocity at point C 0. Final velocity vc will be there. Final velocity ఉంటుంది, acceleration due to gravity a equals g. Next height h equal at height h at point C అంటే గ్రౌండ్ దగ్గరనే, మన గ్రౌండ్ మీదనే ఉంటే హైట్ ఏముంటుంది, ఏముండదు కదా. సో హైట్ ఈజ్ ఈక్వల్ 0. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్, displacement s is equal from a to c. what is the displacement or what is the distance? a నుంచి c వరకు వచ్చే వరకు ఎంత దూరం ట్రావెల్ అయ్యాడు, a to c అంటే క్యాపిటల్ H. సేమ్ ఇక్కడ c పాయింట్ b పాయింట్కి ఏదైతే చేసామో అదే చేయాలి. కైనెటిక్ ఎనర్జీ k ఈక్వల్ 1/2 mvc స్క్వేర్, 1/2 mvc square. So vc square minus uc square is equal to as. సేమ్ ఫార్ములా, ఇదే ఫార్ములా కాకపోతే సి పాయింట్ దగ్గర. నెక్స్ట్ vc స్క్వేర్ ఉంటుంది, ఇది 0 అవుతుంది. 2a అంటే g, s అంటే ఏంటి, క్యాపిటల్ h. therefore vc square is equal 2gh. ఈ 2gh, this 2gh value should be substituted kinetic energy. therefore k equal 1/2 m vc square అంటే ఈ వాల్యూ into 2gh. cancel this 2. so kinetic energy equal mg capital H. kinetic energy ఏమొచ్చింది మనకు, mg క్యాపిటల్ H వచ్చింది. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి ఇక్కడ, పొటెన్షియల్ ఎనర్జీ u ఈక్వల్ వాట్, u ఈక్వల్ mgh. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ u ఈక్వల్ mgh. ఎట్ పాయింట్ సి వాట్ ఈస్ ద హైట్, పాయింట్ సి గ్రౌండ్ పైనే కాబట్టి హైట్ ఉండదు, 0 అని రాసాం. అంటే h0 అంటే ఏంటి, mg ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ 0. అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడ 0 అవుతుంది. టోటల్ ఎనర్జీ E ఈక్వల్ k ప్లస్ u. k వాల్యూ ఏంటి, mg క్యాపిటల్ H ప్లస్ u వాల్యూ ఏంటి, 0. అంటే ఇక్కడ టోటల్ మెకానికల్ ఎనర్జీ E ఈక్వల్ mgh. సో దిస్ ఈజ్ ద total mechanical energy at point C. Observe this 3 equations. E equal mg capital H. Second question, E equal mg capital H. Third question, E equal mg capital H. From this we can say or hence proved from equation 1, 2 and 3, hence proved here the total mechanical energy of the system is constant. Final game రాయాలి. From equation 1, 2 and 3 the total mechanical energy of the system is constant. So that is the long answer question. దీంతో పాటు ఒక క్వశ్చన్, న్యూమరికల్ క్వశ్చన్ అనేది ఉంటుంది, అది మన వీడియోలో ఉంటుంది, చూడొచ్చు.